హాయ్ స్టూడెంట్స్, ఈరోజు నేను చేయబోయే వీడియో అకౌంటింగ్ సబ్జెక్ట్లోనిది. దట్ ఈస్ టాపిక్ బుక్ కీపింగ్. ఓకే, సో బట్ జనరల్గా ఏదైనా సబ్జెక్ట్ మనకు ఫుల్ అండర్స్టాండ్ అవ్వాలి అంటే స్టార్టింగ్ అంటే బేసిక్స్ నుండి మనం అండర్స్టాండ్ చేసుకుంటే సబ్జెక్ట్ అంతా కూడా ఈజీగా వస్తుంది. అయితే ఈ వీడియో చూసే ముందు మీరు కనుక ఇంట్రొడక్షన్ టు అకౌంటింగ్ అన్న ప్రీవియస్ వీడియో కానీ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు ఈ టాపిక్స్ దట్ ఈస్ ఐఏఎస్సి అంటే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ, దాని తర్వాత మీనింగ్ ఆఫ్ బుక్ కీపింగ్, అకౌంటింగ్ అండ్ అకౌంటెన్సీ. సో ఈ టాపిక్స్ ఈరోజు నేను డీల్ చేస్తాను. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ అన్నాం. ఇది చెప్పే ముందు మీకు జస్ట్ నా ప్రీవియస్ వీడియోలో ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో దాని గురించి జస్ట్ టాపిక్ టచ్ చేస్తాను జస్ట్. ఓకే, ఆల్రెడీ ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్ ఒకటి, దాని తర్వాత ఇంట్రొడక్షన్ టు అకౌంటింగ్ ఒకటి. ఇవన్నీ కూడా మన కామర్స్ అకౌంటింగ్ ఇవంతా రిలేటెడే కదా. సో ఇదేం సపరేట్ ఏం కాదు. సో ఈ అకౌంటింగ్ కూడా కామర్స్లోని ఒక పార్టే అని చెప్పచ్చు. ఎందుకంటే దట్ ఈస్ కామర్స్ ఏదైతే మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ పరంగా వచ్చేసరికి. ఒకటి థియరీ పార్ట్, ఇంకొకటి అకౌంటింగ్ పార్ట్ అంటాం. అయితే థియరీ పార్ట్లో మీకు ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్లో బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని తర్వాత బిజినెస్ ఏ విధంగా గ్రోత్ అయింది, అకౌంటెన్సీ అనేది ఎందుకు వచ్చింది, ఎప్పుడు దీని అకౌంటెన్సీ అనేది గ్రోయింగ్ స్టేజ్కి వచ్చింది, ఇవంతా కూడా ముందు ఆల్రెడీ చెప్పాను. సో ఆ ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్లో మీకు ఈ టాపిక్స్ ఏదైతే టచ్ చేశానో అక్కడ క్లారిటీ చెప్పాను పూర్తిగా. సో దీంట్లో ఇప్పుడు బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకు తెలియదు. స్లోగా స్టెప్ బై స్టెప్ బిజినెస్ పెరిగింది. దాని తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఒక ఎఫెక్ట్, మనం మెషినరీస్ని మన బిజినెస్లో పెట్టుకున్నాం. దీంతో ప్రొడక్షన్ పెరిగింది, సేల్స్ పెరిగింది, ప్రాఫిట్ పెరిగింది, ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. దాని తర్వాత బ్రిటిషర్స్ మొత్తం క్యాప్చర్ చేశారు. ఆల్మోస్ట్ బిజినెస్ అంతా కూడా మనకు అంత గ్రోత్ లేదు. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. దీంతో పూర్తిగా వరల్డ్ మొత్తం డిస్ట్రక్షన్ కిందకు వచ్చింది. మళ్ళీ యుఎన్ఓ ఫామ్ అయింది. బిజినెస్ పరంగా మనకు WTO అది ఫామ్ అయింది. ఏం చేస్తే మన ఫాస్ట్గా దట్ ఈస్ వరల్డ్ని ఫాస్ట్గా డెవలప్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్తో ఒక అసోసియేషన్ ఫామ్ అయింది. దాన్ని మనం WTO అన్నాం. సో దాని ఒక రిజల్ట్ ఏమంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ చేస్తే ఫాస్ట్గా డెవలప్ అవుతుందని చెప్పేసి రిజల్ట్ తీసుకొచ్చింది, సొల్యూషన్. సో దీని తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయమనింది. బట్ మన కంట్రీ వేరే కంట్రీతో మనం డీల్ చేస్తాం. అయితే వాళ్ళు వేరే అకౌంట్స్ రాసుకొని మనం వేరే విధంగా అకౌంట్స్ రాసుకుంటే ఆటోమేటిక్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండదు. దీంతో ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవుతుంది. టోటలీ ఏ ఉద్దేశం అయితే మన ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయమని చెప్పేసి WTO చెప్పిందో ఆ ఒక మెయిన్ ఆబ్జెక్టివే మిస్ అయిపోతుంది. అందుకు గాను వరల్డ్ వైడ్గా ఇంకొక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. అది అకౌంటింగ్ పరంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇటు బిజినెస్ చేస్తే దానికి సంబంధించిన అకౌంటింగ్ ఈ విధంగా ఉండాలనేది ఇంకొక అసోసియేషన్ ఫామ్ చేస్తే దాని ద్వారా మనకు ఈ ఫార్మాట్స్ అన్నీ కూడా ప్రిన్సిపల్స్ కావచ్చు, రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఆ ఆర్గనైజేషన్ దట్ ఈస్ అసోసియేషన్ ఏదైతే ఉందో అదే ఫ్రేమ్ చేస్తుంది. అయితే ఏ అసోసియేషన్ దాన్ని ఫామ్ చేసిందంటే దట్ ఈస్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1973లో. ఆల్రెడీ మీకు తెలుసు WTO అనేది అంతకుముందు GATT అనే పేరుతో 1948లో వచ్చింది. దీని తర్వాత 1995లో దాన్ని WTOగా పేరు మార్చడం జరిగింది. సో ఈ ఆర్గనైజేషన్ అకౌంటింగ్ సంబంధించింది అంటే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ. సో ఇంటర్నేషనల్ అంటే అందరూ తెలిసిందే, దట్ ఈస్ అంతర్జాతీయ. అకౌంటింగ్ అంటే అది కూడా అందరూ తెలుసు. స్టాండర్డ్, ఈ స్టాండర్డ్ ఏమంటే ఈ ఆర్గనైజేషన్ ఈ అసోసియేషన్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే మనకు అకౌంటింగ్ పరంగా
నంబర్ ఆఫ్ ఫార్మాట్స్ దాన్ని మనం స్టాండర్డ్స్ అంటాం. ఆ స్టాండర్డ్స్ ఫార్మాట్స్ అంటాం. ఏది చెప్పినా ఒకటే, బట్ స్టాండర్డ్స్ వచ్చేసరికి దీనికి గైడ్ లైన్స్ అంటాం, ప్రిన్సిపల్స్ అంటాం. ఇవన్నీ కూడా ఫ్రేమ్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో అందుకని ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. సో దీని ద్వారానే ఈరోజు మనం ఏదైతే అకౌంటింగ్ చేస్తున్నామో విత్ డిఫరెంట్ వాటికాల్ ఫార్మాట్స్ కావచ్చు, రూల్స్ కావచ్చు, ఆర్ వాటికాల్ టాలీ. సో ఇవన్నీ కూడా ఒక ఈ ఆర్గనైజేషన్ మనకు ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాని ద్వారానే మనకి ఈరోజు వరల్డ్ వైడ్ మొత్తం ఇది ఫాలో అవుతుంది. ఓకేనా? సో అయితే 1973 దీని పేరు ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ. బట్ దాన్నే మళ్ళీ ఏం చేశారంటే పేరు మార్చారు. ఎప్పుడు పేరు మార్చారంటే 2000 జూలైలో దీని పేరు మార్చారు. ఏది ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ పేరు మార్చి ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డుగా మార్చారు. ఫస్ట్ కమిటీ అన్నారు, మళ్ళీ దాని తర్వాత 2000 ఫస్ట్ 1973లో దాన్ని కమిటీగా ఫామ్ చేశారు. దాన్నే మళ్ళీ 2000 జూలైలో మనకు ఒక బోర్డుగా దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇన్ జనరల్గా చెప్పాలంటే దీన్ని 2001 కూడా అని అంటారు. ఓకే, బట్ ఎగ్జాక్ట్గా అంటే 2000 జూలైలో దీని పేరు మార్చారు. ఓకే, దెన్ కమింగ్ టు ద ఇది మెయిన్ ఉద్దేశం ఏంటి? ఫార్మాట్ దట్స్ స్టాండర్డ్స్ అనేది ప్రొవైడ్ చేసింది ఈ ఆర్గనైజేషన్ ఉంది వరల్డ్ వైడ్ గా. సో అకౌంటింగ్ అందరూ ఇదే ఫాలో అవ్వాలని చెప్తుంది. అయితే ఈ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ ఏదైతే అసోసియేషన్ ఏదైతే ఉందో, ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఇది ఏం ప్రొవైడ్ చేసేది అంటే ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. స్టాండర్డ్స్, ఫార్మాట్స్, ప్రిన్సిపల్స్, రూల్స్ ఇవన్నీ కూడా చెప్పాం. అయితే అందులో ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రొవైడ్ చేస్తాను అందరూ. ఆర్గనైజేషనే, బట్ ఒక ఫార్మాట్ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని రూల్స్ కావచ్చు, గైడ్లైన్స్ కావచ్చు రిలీజ్ చేసిన తర్వాత దాన్ని మనం దాన్ని మనం స్టాండర్డ్స్ అని అంటాం. ఫార్మాట్స్ స్టాండర్డ్స్. ఇది ఎలా జరుగుతుంది అంటే, సపోజ్ బిజినెస్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఎప్పుడు బిజినెస్లో చేంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందు బిజినెస్ అంతా కూడా మాన్యువల్గా రాసేవాళ్ళు, మాన్యువల్గానే మొత్తం రాసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి, మొత్తం కంప్యూటరైజేషన్ జరుగుతుంది. అంటే బిజినెస్ చేంజెస్ ఉందా లేదా? సో మాన్యువల్ నుండి ఆటోమేషన్కి వచ్చాము. ఆటోమేషన్ దట్ ఈస్ కంప్యూటర్స్కి వచ్చాము. అయితే ఏదైతే మాన్యువల్ రాసేవాళ్ళమో దానికి గాను ముందు ఆల్రెడీ వేరే సపరేట్ ఫార్మాట్స్ ఉన్నాయి. దాన్ని ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ అందులో అప్పుడు ఫార్మాట్స్ ప్రొవైడ్ చేసింది. బట్ ఈ చేంజెస్ ఎప్పుడైతే జరిగింది, జనరల్గా ఇది ఎప్పుడు జరిగింది అంటే ఎగ్జాక్ట్గా సో 1995 అప్పటి నుండి ఈ ఆటోమేషన్ అనేది వరల్డ్ వైడ్గా ఫాస్ట్గా జరగడం జరిగింది. సో అయితే ఇప్పుడు ఈ చేంజెస్ జరిగినప్పుడు ఈ ఫార్మాట్ దట్ ఈస్ ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఫార్మాట్ రిలీజ్ చేస్తుందో దీన్ని ఎలా రిలీజ్ చేస్తుందంటే, సో దాంట్లో మెంబర్ కంట్రీస్ ఎన్ని అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇంటిమేషన్ ఇస్తుంది. సో ఫార్మాట్ రిలీజ్ చేస్తున్నాము అని చెప్పేసి అందరినీ కాల్ఫార్ చేస్తుంది. అందరూ దట్ ఈస్ అన్ని కంట్రీస్ నుండి మెంబర్స్ అందరూ వెళ్తారు. సో మన కంట్రీ నుండి ఎవరు వెళ్తారంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అందులో మెంబర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అందులో మెంబర్. వీళ్ళు ఈ 2 బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీలో ఇది మెంబర్స్. అయితే ఈ మెంబర్ వీళ్ళు దట్ ఈస్ ప్రతి కంట్రీ నుండి మెంబర్స్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ ఫార్మాట్ అందరికీ ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసిన తర్వాత మెజారిటీ దాన్ని గనక యాక్సెప్ట్ చేస్తే మెంబర్స్లో, అప్పుడు ఆ ఫార్మాట్ని స్టాండర్డ్ ఫార్మాట్గా ఒక నంబర్ ఇచ్చి దాన్ని ఫ్రేమ్ చేస్తారు. దాని తర్వాత వరల్డ్ వైడ్ మొత్తం ఆ ఫార్మాట్ ద్వారానే దట్ ఈస్ ఆ ఫార్మాట్నే అకౌంటింగ్ సిస్టంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ వర్క్ ఇచ్చేస్తుంది. అయితే ఇప్పుడు చూడండి, ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఫార్మాట్స్ రిలీజ్ చేస్తుంది. ఆ ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే మనం ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే, ఆ ఫార్మాట్స్ని ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని. ప్రతి స్టాండర్డ్కి ఒక నంబర్ ఉంటుంది. ఓకేనా? అయితే ఈ ఫార్మాట్స్ ఏవైతే దట్ ఈస్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా పేరు మార్చారు. దాని పేరు మార్చి ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అని చెప్పేసి పేరు మార్చారు. ఎప్పుడు అంటే 2011లో ఇంతకుముందు ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని ఏదైతే ఉన్నిందో ఫార్మాట్స్ని, దాన్ని పేరు మార్చి ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అనిగా పేరు మార్చారు. అర్థమైందా? ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ వేరు, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ వేరు. ఇది ఆర్గనైజేషన్. ఇవి వచ్చేసరికి
రూల్స్ ఆర్ ప్రిన్సిపల్స్ ఇవి వచ్చేసరికి ఫార్మాట్స్ అంటాం. ఓకే, ఇది. సో ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ పేరు మార్చి ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్గా మార్చారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ పేరు మార్చి ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అనిగా మార్చారు. సో ఐ హోప్ ఇది క్లారిటీ ఉందని చెప్పేసి నేను అనుకుంటాను ఈ టాపిక్. దెన్ కమింగ్ టు ద మీనింగ్ ఆఫ్ బుక్ కీపింగ్, దాని తర్వాత అకౌంటింగ్, అకౌంటెన్సీ. ఇప్పుడు ఇది చూడండి, మనం దట్ ఈస్ ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్లో మీకు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గురించి చెప్పాను. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో. అయితే దాంట్లో ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్లో మీకు అకౌంటింగ్ సైకిల్ గురించి చెప్పాను. అకౌంటింగ్ సైకిల్ ఏంటంటే దట్ ఈస్ టైర్, ఎప్పుడు కూడా రౌండ్ తిరుగుతూనే ఉంటుంది. అంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడే స్టార్ట్ అవుతుంటుంది అనేది పాయింట్. అలాంటిది అకౌంటింగ్ సైకిల్లో అక్కడ మనం ఏమన్నా జోనల్ ఎంట్రీస్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్ అని చెప్పేసారు. అంటే ఈ అకౌంట్స్లో ఒక బిజినెస్లో అకౌంట్స్ ఏ విధంగా రాస్తారంటే ఫస్ట్ జోనల్ ఎంట్రీస్, మళ్ళీ లెడ్జరు, మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్, మళ్ళీ ఫైనల్ అకౌంట్స్. 1 year కంప్లీట్ అవ్వగానే మళ్ళీ సేమ్, మళ్ళీ జోనల్ ఎంట్రీస్, మళ్ళీ లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్. ఇలాగ ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందుకే దీన్ని అకౌంటింగ్ సైకిల్ అని అంటాం. అయితే ఈ బుక్ కీపింగ్ అని దేని అంటామంటే అక్కడ మీకు చెప్పాను, దట్ ఈస్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ అకౌంటింగ్ సైకిల్ చెప్పండి. ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేస్తాం, దాని తర్వాత జోనల్ ఎంట్రీ రాస్తాం, మళ్ళీ లెడ్జరు, మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్ అని దాని అకౌంటింగ్ సైకిల్ అని ఇప్పుడు చెప్పాను. సో ఈ సిస్టమ్ ఏదైతే రాస్తామో దట్ ఈస్ ఫస్ట్ ఏదైతే మనం జోనల్ ఎంట్రీ రాస్తామో దాన్ని బుక్ కీపింగ్ అంటాం. సో ఏమని బుక్ కీపింగ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే జోనల్ ఎంట్రీస్, దాని తర్వాత లెడ్జర్ పోస్టింగ్, మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్. దీన్ని మనం బుక్ కీపింగ్ అంటాం. ఓకే, సో బ్యాక్ టు పాయింట్ వస్తాను. సో ఇక్కడ చూడండి, ఈ సర్కిల్ ఏదైతే వేస్తున్నానో బుక్ కీపింగ్, ఈ బుక్ కీపింగ్ దేంట్లో ఉందంటే అకౌంటింగ్లో ఉంది. అకౌంటింగ్ దేంట్లో ఉందంటే అకౌంటెన్సీలో ఉంది. ఓకే, ఇప్పుడు దీని గురించి క్లారిటీ ఇద్దాం. అందరికీ ఒక ఫీలింగ్ ఏమంటే అకౌంటింగ్ అన్న అకౌంటెన్సీ అన్న రెండు ఒకటే అని చెప్పేసి అనుకుంటాం. ఈ పదం మనం రెండింటికి మార్చి చెప్తాం. అకౌంటింగ్ అంటాం, అకౌంటెన్సీ అంటాం. అయితే ఆ క్లారిటీ లేకుండానే ఈ పదాన్ని మనం వాడుతూనే ఉంటాం. అకౌంటెన్సీ అంటే అదొక బ్రాడ్ టర్మ్, ఇట్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్. అకౌంటెన్సీ ఇన్క్లూడ్స్ అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్. ఓకేనా? సో అకౌంటెన్సీలో ఏముందంటే అకౌంటెన్సీలో అకౌంటింగ్ ఉంది, అకౌంటింగ్లో మళ్ళీ బుక్ కీపింగ్ ఉంది. సో ఇదంతా కూడా ఎక్కడ ఉందంటే అకౌంటెన్సీ. అయితే చూసేందుకు ఒకేలా ఉంది, కానీ డిఫరెన్స్ అయితే ఉంది. అకౌంటెన్సీ దేన్ని అంటామంటే ఈ ఒక అకౌంటెంట్, బిజినెస్లో ఒక అకౌంటెంట్ ఏవైతే బిజినెస్ సంబంధించిన అకౌంట్స్లో ఏవైతే రాస్తాడో, అతని ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే అతను చేసే పనులు ఏవైతే అకౌంటింగ్లో రాయడంలో అవన్నీ కూడా అకౌంటెన్సీ కిందకి వస్తుంది. ఏం రాస్తారు? దట్ ఈస్ జోనల్ ఎంట్రీస్ రాస్తారు, లెడ్జర్ రాస్తారు, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తారు, ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు. దీంతో పాటు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్, సో ఇవన్నీ కూడా మొత్తం కలుపుకొని అకౌంటెంట్ ఇవన్నీ కూడా చేస్తాడు. ఇదంతా ఏవైతే అతను ఒక అకౌంటెంట్ ఏవైతే మొత్తం ప్రిపేర్ చేస్తాడో ఇదంతా కలిపితే అకౌంటెన్సీ. అయితే అకౌంటింగ్ ఎక్కడి వరకు ఉంది అంటే ఓన్లీ బుక్ కీపింగ్, దాంతోపాటు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఇది అకౌంటింగ్. అయితే బుక్ కీపింగ్లో ఏముంది అంటే బుక్ కీపింగ్లో వాట్ ఈస్ జోనల్ ఎంట్రీస్, లెడ్జర్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్, ఇది బుక్ కీపింగ్లో ఉంది. ఓకే, దీంట్లో ఈ బుక్ కీపింగ్ సంబంధించిన అకౌంటింగ్ సంబంధించిన ఒక డెఫినిషన్ అకార్డింగ్ టు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్, వీళ్ళు ఒక డెఫినేషన్ రిలీజ్ చేశారు స్టార్టింగ్లోనే. ఓకే, సో దాన్ని ఆ డెఫినేషన్ ఒకసారి చూద్దాము, దాంతో ఇంకొంచెం మీకు క్లారిటీ వస్తుంది. అకౌంటింగ్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్,
and summarizing in significant manner and in monetary terms transactions and events which are in part at least of a financial character and interpreting the results thereof. ఇది డెఫినేషన్. సి ఇది ఈ డెఫినేషన్ కోసం అని చెప్పేసి మీకు ఆ, మొత్తం బోర్డు ఒకసారి అలాగే పెట్టాను వీడియోలో. మీరు దాన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, లేదన్నా మీరు టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటుంది. ఇదే డెఫినేషన్, ఇది కాస్త స్టాండర్డ్ డెఫినేషన్. అయితే ఇప్పుడు చూడండి డెఫినేషన్ ఏమంటున్నా అంటే, ఫస్ట్ అకౌంటింగ్ ఇస్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ అంటాం. అకౌంటింగ్ అనేది ఒక అకౌంటెన్సీ కాదు, అకౌంటింగ్ అంటాం. ఓకే, ఆ డిఫరెన్స్ చూడండి. అకౌంటెన్సీ అంటే మొత్తం కలిసిపోయింది, అకౌంటింగ్ అంటే ఇక్కడ నడుస్తుంది అన్నమాట. అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ అంటాం. సో ఆర్ట్ అంటే ఏంటి? కళ. సో అకౌంటింగ్ మనం ఏదైతే ప్రజెంట్ చేస్తామో, బుక్స్లో మనం ఏదైతే అకౌంటింగ్ ప్రజెంట్ చేస్తామో అదంతా కూడా రాయడం కూడా ఒక కళ లాంటిదే. సో చూడంగానే అకౌంట్స్ చూడంగానే ఎస్ చాలా బాగుంది ఈ పర్టికులర్ ప్రజెంటేషన్ అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది అకౌంటింగ్. సో అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ అంటాం. రికార్డింగ్ అంటే ఏంటి? రికార్డ్ చేయడం అంటే ఏంటి? బుక్స్లో రాయడాన్ని మనం రికార్డింగ్ అంటాం. ఓకే, ఏదైతే బిజినెస్లో ఏవి యాక్టివిటీస్ అయితే జరిగాయో అవి మన అకౌంటింగ్లో రాసేదాన్ని మనం రికార్డింగ్ అంటాం. ఓకే, సో అకౌంటింగ్ ఇస్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ ఫస్ట్. దాని తర్వాత క్లాసిఫైయింగ్ అంటాం. క్లాసిఫైయింగ్ ఆర్ క్యారెక్టరైజింగ్, దీనికి ఇంకో పదం సిమిలర్ పదం ఏంటంటే టైప్స్ ఆర్ గ్రూప్స్. ఓకే, సో క్లాసిఫైయింగ్, సో టైప్స్ కన్నా కూడా బెస్ట్ వర్డ్ ఇస్ అంటే గ్రూప్. క్లాసిఫైయింగ్ అంటే ఏంటి? జోన్ లెంటర్స్ ఏదైతే రాసామో ఇక్కడన్నా ఉంది, ఇక్కడ రికార్డింగ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ జోన్ లెంటర్స్. ఇక్కడ జోన్ లెంటర్స్ రాసాము. ఓకే, సో ఇది ఒక రికార్డింగ్ చేయడం, బిజినెస్లో ఏదైతే జరిగిందో దాన్ని ఫస్ట్ రికార్డ్ చేయడం రికార్డింగ్ అన్న. ఏదైతే నువ్వు రాసావో దాన్ని మళ్ళీ గ్రూప్స్గా చేయడం క్లాసిఫైయింగ్ అంట. అంటే గ్రూప్స్గా చేయడం ఏంటి? జనరల్గా మీ అందరికీ బిజినెస్ గురించి తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్టైల్ షాప్ అనుకోండి. సో టెక్స్టైల్ షాప్కి స్టాక్ అంటే సరుకు ఫస్ట్ కొంటారా? ఓకే, సో సరుకు కొంటారు అంటే పర్చేస్ చేస్తారు ఒకటి. దాని తర్వాత కస్టమర్స్ సేల్ చేస్తారు రెండు. దాని తర్వాత అక్కడ ఉండే ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేస్తారు. నెక్స్ట్ ఆ సరుకు వచ్చేదానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పే చేస్తారు. నెక్స్ట్ పవర్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఇవన్నీ కూడా వేరు అన్ని ఐటమ్స్ ఉంటాయి. అన్నిటికీ మనం ఖర్చు పెట్టాల్సిందే. ఓకే, సేల్స్లో మనకు డబ్బులు వస్తాయి, మిగతా అన్ని కూడా మనం ఖర్చు పెడతాం. సో ఇవన్నీ ఒకే యాక్టివిటీ అయితే కాదు. పర్చేస్ వేరు, సేల్స్ వేరు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వేరు, నెక్స్ట్ శాలరీస్ వేరు, పవర్ బిల్ వేరు, ఇవన్నీ కూడా వేరు పేమెంట్స్, అన్నీ ఒకటే అయితే కాదు. దీన్నే మనం ఏం చేస్తామంటే ఒక నెలకు గాను ఎంత పర్చేస్ చేసాం, ఒక నెలలో ఎంత సేల్ చేసాం, శాలరీస్ ఎంత పే చేసాం, దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత పే చేసాం, ఇవన్నీ మనకు తెలియాలి అంటే ఒక్కొక్క యాక్టివిటీని ఒక గ్రూప్ చేస్తాం. ఎందుకంటే ఇవి రోజు జరిగే పనులు కాబట్టి ఈ యాక్టివిటీస్ రోజు జరుగుతుంటాయి. అంటే డైలీ మనం పర్చేస్ చేస్తూ ఉంటాం, అదే సేల్ జరుగుతూ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పే చేస్తూ ఉంటాము, శాలరీస్ నెలకు ఒకసారి ఇస్తూ ఉంటాము, ఇంకా వేరే ఛార్జెస్ అన్నీ ఉంటాయి. అయితే ఏది ఎంత జరిగిందంటే మనకు రోజు చెప్పలేము. అంటే ఇంత జరిగిందని మనం క్లారిటీ ఉండదు. బట్ అదే కనుక గ్రూప్ చేసేస్తే అప్పుడు క్లారిటీ ఉంటుంది. దీనికి కానీ మీకు ఆల్రెడీ నేను ఇంట్రొడక్షన్ అకౌంటింగ్లో ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజీలో చేరినప్పుడు అడ్మిషన్స్ ఎలా జరుగుతుందంటే బాయ్స్ గర్ల్స్ అన్న డిఫరెన్స్ లేకుండా ఎవరు ఫస్ట్ అప్లికేషన్ వేస్తారో వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చుకుంటూ పోతారు. అంటే గర్ల్ బాయ్, బాయ్ గర్ల్, ఇలాగ మొత్తం రిజిస్ట్రేషన్ అడ్మిషన్ రిజిస్టర్లో అన్ని పేర్లు లేకపోతాయి. అయితే ఆ అడ్మిషన్ రిజిస్టర్ పట్టించి ఎంతమంది బాయ్స్ ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అని చెప్పమంటే అక్కడ క్లర్క్ కూడా ఇమీడియట్గా చెప్పలేరు. మొత్తం వెతుక్కుంటూ పోవాలి, ఎవరు అమ్మాయి ఎవరు అబ్బాయి అని చెప్పి వెతుక్కుంటూ పోవాలి. అదే అడ్మిషన్స్ మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత సెక్షన్స్లో అడ్మిషన్ దట్ ఈస్ అటెండెన్స్ రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తారు. సో ఈ అటెండెన్స్ రిజిస్టర్లో బాయ్స్ గర్ల్ నేమ్స్ సపరేట్గా ఉంటాయి, గర్ల్స్ నేమ్స్ సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు ఈజీగా చెప్పగలుగుతాం, ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ చేసేసాం, బాయ్స్ గ్రూప్ చేసాం, గర్ల్స్ గ్రూప్ చేసాం. కాబట్టి బాయ్స్ ఎంతమంది ఉన్నారు చెప్పమంటే చెప్పగలుగుతాం,
గర్ల్స్ ఎంతమంది ఉందో చెప్పమంటే చెప్పగలం. అంటే దాని మీనింగ్ ఏంటి, గ్రూప్ చేస్తే ఈజీ అయిపోతాం. ఇదే పాయింట్ మనం ఇక్కడ తీసుకున్నాం, దట్ ఈస్ క్లాసిఫైయింగ్ అన్నాం. సో క్లాసిఫైయింగ్ అంటే ఏంటి, గ్రూప్ చేయడం. సో జోనల్ ఎంట్రీస్ ఏదైతే రాసామో దాంట్లో నుండి ఒక్కొక్క గ్రూప్ చేస్తాం. అంటే పర్చేస్ ఎంత చేసాం, సేల్స్ ఎంత చేసాం, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎంత పే చేసాం, శాలరీస్ ఎంత పే చేసాం. సో ఇవన్నీ కూడా సపరేట్ గ్రూప్ చేస్తే ఇప్పుడు ఈ గ్రూప్ పట్టించి మనం చెప్పగలుగుతాం, ఇంత పర్చేస్ జరిగింది లాస్ట్ మంత్, ఇంత సేల్ జరిగింది లాస్ట్ మంత్, ఇంత శాలరీస్ పే చేసాం లాస్ట్ మంత్. సో దట్ ఈస్ ద పాయింట్ హియర్, క్లాసిఫైయింగ్. ఇక్కడ వరకు ఇది ఏదైతే ఉందో ఇక్కడ వరకు అంటే రికార్డ్ చేయడం, క్లాసిఫై చేయడం, అదంతా కూడా బుక్ కీపింగ్. రికార్డ్ చేయడం, దాని పేరు రికార్డ్ చేసే దాన్ని ఒక టర్మ్ ఉంది, ఆ టర్మ్ ఏంటంటే జోనల్ ఎంట్రీస్ అని అంటారు. జోనల్ ఎంట్రీస్ ఇస్ నథింగ్ బట్ మనం ఏదైతే యాక్టివిటీస్ బిజినెస్ జరిగిందో దాన్ని మనం రాయడాన్ని రికార్డింగ్ అన్నాం. ఆ రికార్డ్ చేయడమే జోనల్ ఎంట్రీస్ అంటాం. దీనికి సపరేట్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జోనల్ ఎంట్రీస్ అంటే ఏంటో అని కాదు. జోనల్ ఎంట్రీస్ అంటే యాక్టివిటీస్ ఏదైతే బిజినెస్ జరిగిందో ఆ యాక్టివిటీస్ని మనం అకౌంటింగ్లో ఎంటర్ చేస్తున్నాము, అందుకే ఎంట్రీస్ అంటాం. ఎంట్రీస్ అంటే ఎంటర్ చేస్తున్నాం, జోనల్ ఎంట్రీస్. దాని తర్వాత ఏమన్నా ఇక్కడ క్లాసిఫైయింగ్ అన్నాం. సో క్లాసిఫైయింగ్ అంటే గ్రూప్ చేయడం అని చెప్పాను. ఆ గ్రూప్ చేయడం ఇస్ నథింగ్ బట్ లెడ్జర్ పోస్టింగ్. సో లెడ్జర్ పోస్టింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, గ్రూప్ చేయడం. ఓకే, సో ఇక్కడ వరకు దట్ ఈస్ క్లాసిఫైయింగ్ వరకు బుక్ కీపింగ్ వచ్చేస్తుంది. అయితే బుక్ కీపింగ్లో ప్రాక్టికల్గా వచ్చేసరికి అంటే ప్రాబ్లమాటిక్లో వచ్చేసరికి బుక్ కీపింగ్ ప్రాబ్లమ్స్లో బుక్ కీపింగ్ అంటే ఏంటంటే జోనల్ ఎంట్రీస్, లెడ్జర్, దాంతోపాటు ట్రయల్ బ్యాలెన్స్ వరకు బుక్ కీపింగ్ అని అంటాం. ఓకే, డెఫినేషన్ అయితే కూడా చెప్పాము, క్లాసిఫైయింగ్ అని చెప్పేసి. అండ్ సమ్మరైజింగ్ కూడా మనం ఇక్కడ కొంతవరకు ట్రయల్ బ్యాలెన్స్ కూడా దాన్ని తీసుకోవచ్చు, తప్పేం లేదు. సమ్మరైజింగ్ ఏంటంటే దట్ ఈస్ ఒక నెలకు గాను ఎంత పర్చేజ్ జరిగింది, ఎంత సేల్ జరిగింది, ఎంత ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పే చేసావు, ఎంత శాలరీస్ పే చేసావు, ఇదంతా కూడా సమ్మరైజింగ్. దట్ ఈస్ ఒక స్టేట్మెంట్లో మళ్ళీ మనం రాస్తున్నాం, ఏది ఎంత జరిగిందో అక్కడ రాస్తున్నాం. సో సమ్మరైజింగ్ ఇది కూడా తీసుకోవచ్చు. దీంతో పాటు దాని తర్వాత నెక్స్ట్ జరిగేది అకౌంటింగ్. సో బుక్ కీపింగ్లో ఇక్కడ వరకు వస్తుంది జోనల్ ఎంట్రీస్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఇక్కడ వరకు బుక్ కీపింగ్ అంటాం. దీని తర్వాత జరిగేదాన్ని సమ్మరైజింగ్ అంటాం కదా ఇక్కడ డెఫినేషన్లో. సమ్మరైజింగ్ ఇన్ ఎ సిగ్నిఫికెంట్ మేనర్ అండ్ ఇన్ మానిటరీ టర్మ్స్. సో సమ్మరైజింగ్ అంటే ఏంటి, సమ్మరీ. ఈ పదం మనం ఆల్రెడీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు ఈ పదం వింటూనే ఉంటారు, దట్ ఈస్ చూసి ఉంటారు. సమ్మరీ అంటే సపోజ్ ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇచ్చారు, సో దాంట్లో మనం ఏం చేస్తాం, సమ్మరీ రాస్తాం. అంటే ఇంత పెద్ద స్టోరీని మనం చిన్న ఒక 4-5 సెంటెన్స్లో దాని గురించి రాసేస్తాం, దాన్ని సమ్మరీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమా అనుకోండి. సో బాహుబలి సినిమా ఏంటి, దాదాపు ఒక దగ్గర 3 hours పిక్చర్ని సింపుల్గా దాని సమ్మరీ చెప్పమంటే ఏం చెప్తాం, మొత్తం పిక్చర్ అంతా కూడా దేని రొటేట్ చేస్తుందంటే, ఒకటి దట్ ఈస్ రాజ్యం కోసం అంటే పవర్, సీట్. రెండోది దట్ ఈస్ దేవసేన. ఈ రెండే పాయింట్లు ఉంటాయి. మొత్తం పిక్చర్ అంతా కూడా దీనిపైనే రొటేట్ అవుతుంది. అంటే సమ్మరీ చెప్పాలంటే అంత పెద్ద పిక్చర్ని 2 పాయింట్లు చెప్పాలంటే, ఒకటి రాజ్యం కోసం, రెండోది దేవసేన కోసం. ఓకే, సో ఈ 2 పాయింట్లే సమ్మరీ. సో అలాంటిది ఇక్కడ సమ్మరీ తీసుకోండి, సమ్మరైజింగ్ అంటాం. సో మనం అకౌంటింగ్ ఇయర్ మొత్తం రాస్తాం. ఇప్పుడు April 1st నుండి March 31st వరకు, నెక్స్ట్ ఇయర్ March 31st వరకు మొత్తం అకౌంటింగ్ 1 year రాస్తాం. రాసిన తర్వాత నువ్వు ఎంత రాసావు అది కాదు పాయింట్. మేనేజ్మెంట్ కావాల్సింది ఏంటి, దట్ ఈస్ ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా. అంటే నువ్వు ఇంత రాసిన తర్వాత వాళ్ళకి తెలియాల్సింది అంటే ప్రాఫిటా లాసా అంటే అదే సమ్మరీ. ఇంత చేసాము, సమ్మరీ ఏంటంటే ప్రాఫిటా లాసా. ఆ సమ్మరైజింగ్ దాన్ని ప్రాఫిటా లాసా అని చెప్పడం ఏ అకౌంటింగ్ ద్వారా తెలుస్తుందంటే దట్ ఈస్ ఇది అకౌంటింగ్. సో ఇన్కమ్ స్టేట్మెంట్స్ ద్వారా. సో ఆ ఇన్కమ్ స్టేట్మెంట్స్లో మనం ఏం ప్రిపేర్ చేస్తామంటే, ట్రేడింగ్ అకౌంట్ ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటి, 2 అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఏది ఈ సమ్మరీ గురించి, ఒకటి ట్రేడింగ్ అకౌంట్, ఇంకోటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇవి 2 ఏం తెలుస్తుందంటే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలియబరుస్తుంది. ఈ 2 అకౌంట్లు మనం చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఏమైనా రాశాను, బ్యాలెన్స్ షీట్ అని రాశాను. బ్యాలెన్స్ షీట్ అనేది అకౌంట్ కాదు, ఇది ఒక స్టేట్మెంట్. ఏం స్టేట్మెంట్ అంటే
మన బిజినెస్ సంబంధించిన అసెట్స్ ఎంత ఉంది, లయబిలిటీస్ ఎంత ఉంది, ఇది బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్ మనకు చూపిస్తుంది. సో మేనేజ్మెంట్కి ఏం కావాలి, ప్రాఫిటా లాసా, రెండవది మనకు మన దగ్గర అసెట్స్ ఎంత ఉంది, మనం లయబిలిటీస్ ఎంత పే చేయాలి, ఇది వాళ్ళకి కాదు. అంటే సమ్మరీ, ఆ సమ్మరీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో సమ్మరీ దేని ద్వారా తెలుస్తుంది మనకు, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, దాంతోపాటు బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్. దీంతో దట్ ఈస్ మేనేజ్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఎంత ఏం జరిగిందో దట్ ఈస్ సమ్మరీ అంటే. సో కాబట్టి సమ్మరీ వచ్చేసరికి సమ్మరైజింగ్ ఏదైతే ఉందో అది అకౌంటింగ్. ఐ థింక్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో బుక్ కీపింగ్ అంటే ఇవి, అకౌంటింగ్ అంటే ఈ ఏదైతే సమ్మరీ ఏదైతే ఉందో దాన్ని మన అకౌంటింగ్ అంటే. అకౌంటింగ్ దేంట్లో ఉంది, దట్ ఈస్ అకౌంటింగ్ ఏముంది, బుక్ కీపింగ్ కూడా అకౌంటింగ్ ఉంది. ఓకేనా, సో ఇది. ఇంకా దాని తర్వాత ఈ ప్రాబ్లమాటిక్లో వచ్చేసరికి ఇది థియరీ పార్ట్లో ఏమంటున్నాం, బుక్ కీపింగ్ అంటే రికార్డింగ్, క్లాసిఫైయింగ్, బుక్ కీపింగ్. అండ్ సమ్మరైజింగ్ వచ్చేసరికి అకౌంటెన్సీ కూడా మీకు ఆల్రెడీ దాని మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రాబ్లమ్స్లో వచ్చేసరికి మనం బుక్ కీపింగ్ అంటే జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్. బట్ నెక్స్ట్ అకౌంటింగ్ వచ్చేసరికి దట్ ఈస్ ఇన్కమ్ స్టేట్మెంట్స్, దాంతోపాటు బ్యాలెన్స్ షీట్. దీన్ని మనం అకౌంటింగ్ అంటాం. ఓకేనా, సో ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అవేర్నెస్ ఉంటుంది ఇప్పుడు. దట్ ఈస్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ అంటే ఏంటో. ఓకే, దాని తర్వాత బుక్ కీపింగ్ అనేది, అకౌంటింగ్ అనేది, అకౌంటెన్సీ అనేది. సో ఇవంతా కూడా క్లియర్ కట్గా మీకు అర్థమై ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఇంకా డీటెయిల్స్ వెళ్దాం. అంటే వాటికాల్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ దాంట్లో వెళ్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ స్మాల్ రిక్వెస్ట్, వీడియో చాలామంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబర్స్ అయితే దాన్ని సరిగా సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.